ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు లాయల్, నువ్వు లాయలే, నేను లాయలే, అంటిల్ అన్లెస్ దొరికే వరకు. యా, మనం దొరికే వరకు అందరం లాయలే. అండ్ ఒక్కసారి దొరికిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయంటే, అనుకోకుండా జరిగిపోయింది, నీకు నచ్చదని చెప్పలే, లేదంటే ఇదే ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా యాక్సెప్ట్ చేసుకో. ఫోర్త్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ ఫ్రెండ్సే, లేదంటే జస్ట్ బ్రదరే. ఇవన్నీ రీజన్స్ని ఒకసారికి పక్కకు పెట్టి మాట్లాడితే ఈ జనరేషన్లో లాయల్టీ కన్నా ఎక్కువ నాకు తెలిసి ట్రాన్స్పరెన్సీ ఉంటే బెటర్. లాయల్టీ అనేది ఆ పర్సన్ నీకు ఏది చూపించాలో అది చూపిస్తారు. ట్రాన్స్పరెన్సీలో అట్లా కాదు. ఆ పర్సన్ టోటల్గా నీ ముందట ట్రాన్స్పరెంట్ అయిపోయి ఇట్లా నించుంటారు. లైక్ ఇది నేను, ఇది నా క్యారెక్టరు, ఇలా నేను ఉన్నాను, యూ క్యాన్ యాక్సెప్ట్ ఆర్ యూ క్యాన్ రిజెక్ట్. ఇది ట్రాన్స్పరెన్సీ. అండ్ రియాలిటీ ఏం తెలుసా, ఒక దొంగ ఫస్ట్ టైం దొంగతనం చేసేటప్పుడు అతని చేతులు అనుకుతాయి. సెకండ్ టైం హీ విల్ బి ప్రాపర్లీ ఇన్ కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నా కదా, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏ ప్రూఫ్ ఎక్కడ ఉంచొద్దు, ఎట్లా సౌండ్ రాకుండా చేయాలా, ఎట్లా దొరకకుండా చేయాలా, అన్ని తెలిసి చేస్తాడు. అండ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆ పర్సన్ మారుతారు అండ్ అన్ని మారిపోతాయి, సార్ట్అవుట్ అవుతాయి అన్ని అనుకుంటే, నో, యు ఆర్ గివింగ్ ఎన్ సెకండ్ ఛాన్స్ టు మేక్ యూ ఫుల్ అగైన్. సో బిలీవ్ మీ, దెర్ ఈస్ నో లాయల్టీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ జనరేషన్. ఒకవేళ నువ్వు నీలాంటి పర్సన్ నీకు దొరకాలా అని అనుకుంటున్నావు అంటే లెంకకు, అలాంటి పర్సన్ నీ లైఫ్లో ఆటోమేటిక్గా వస్తారు.